అందరికి నమస్కారం. మనకు తెలుసు, మన తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీస్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజే పోలింగ్ కూడా అయిపోయింది. పోలింగ్ అయిపోయిన వెంటనే కొద్దిసేపటి క్రితమే మనకు అన్ని సర్వేలు ఏ పార్టీ గెలుస్తుందనేది సర్వేలు వెల్లడించాయి. 3 ప్రధాన పార్టీలు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఒకటి భారతీయ జనతా పార్టీ, ఒకటి బీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్. ఒకటేమో భారతీయ జనతా పార్టీ సెంట్రల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ పార్టీ, బీఆర్ఎస్ వచ్చేసి రాష్ట్ర పార్టీ. కాబట్టి 3 పార్టీలు, ప్రధాన పార్టీలు పోటీ చేశాయి ఇక్కడ. ఈ 3 ప్రధాన పార్టీలో మనకు ఏ పార్టీ గెలుస్తుంది అనేది సర్వేలు వెల్లడించాయి ఇందాకనే. 3 ప్రధాన పార్టీలు పోటీ చేసిన అభ్యర్థుల పేరు చూసుకుంటే, మొదటగా భారతీయ జనతా పార్టీ లంకాల దీపక్ రెడ్డి గారు, రెండవది కాంగ్రెస్ పార్టీ నుండి నవీన్ యాదవ్ గారు, మూడవది బీఆర్ఎస్ నుండి మొన్న జరిగిన మరణించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి భార్య మాగంటి సునీత గారు. ఈ 3 ప్రధాన పార్టీలు ఇక్కడ పోటాపోటీగా పోటీ చేస్తే ఈరోజు మొత్తం పోలింగ్ అయిపోయింది. అందరూ అనుకున్నట్లే బీఆర్ఎస్ అన్నా లేకుంటే కాంగ్రెస్ బీజేపీ గెలుస్తుంది అనుకున్నారు. ఈరోజు సర్వేలు వెల్లడించారు. ఒకసారి మనం ఈ సర్వేలు చూడొద్దాం. సర్వేలలో ఎక్కువ పేరున్న మన ఆపరేషన్ చాణక్య మనకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 45% ఓట్లతో విజయం సాధిస్తుందని చెప్పి ఆపరేషన్ చాణక్య వెల్లడించింది. ఆపరేషన్ చాణక్య 48% ఓట్ల షేరుతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి తెలియజేసింది. స్మార్ట్ పోల్ సర్వే అది వచ్చేసి కాంగ్రెస్ పార్టీ 48.2% శాతంతో అలా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పారు. బీఆర్ఎస్కి వచ్చేసి 42.1% ఓటింగ్ షేర్ వస్తుందని చెప్పి తెలియజేసినారు. నాగన్న సర్వే వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి 47%, బీఆర్ఎస్ పార్టీకి 41% ఓట్ షేర్ వస్తుందని చెప్పి తెలియజేశారు. ఇక్కడ మనకి ఏ పోల్స్ చూసుకున్నా మ్యాక్సిమం ఎక్కువ శాతము మనకి ఏ పోల్స్ చూసుకున్నా చూడండి, చాణక్య పోల్స్ కానీ, స్మార్ట్ పోల్ కానీ, నాగన్న సర్వే కావచ్చు, ఈ ఏదైనా సర్వే చేసినా కానీ ఇవన్నీ దాదాపు కాంగ్రెస్ పార్టీకి గెలిచే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళే సర్వే చేసినారు. కొన్ని సర్వేలలో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి ఇచ్చినారు. కొన్ని సర్వేలలో మాత్రం కాంగ్రెస్కు ఎక్కువ గెలుస్తుందని చెప్పి సర్వే చేసినారు. మనము ఈరోజు పోలింగ్ జరిగింది కాబట్టి మనం మళ్ళీ ఎల్లుండి ఉన్నట్టుంది నాకు తెలిసి. 2 రోజులు వేచి చేస్తే ఎవరు గెలుస్తారనేది మనకు తెలుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుండి నవీన్ యాదవ్ గారు ఇంతకుముందు కూడా ఎమ్మెల్యేగా ఎంఐఎం నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత జరిగిన సంఘటన నుండి ఆయన కాంగ్రెస్కు వెళ్ళడము, మొన్న టికెట్ ఇవ్వకపోవడము, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు మరణించడము, వాళ్ళ భార్య పోటీ చేయించడము, ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారికి అవకాశం వచ్చింది. ఇప్పుడు అంతా బీసీ ఉద్యమం జరుగుతుంది, మరియు బీసీలకు రావాలనే ఒక ఉద్యమం జరుగుతుంది కాబట్టి ఆయనకి ఏదన్నా ఛాన్సు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు, చూడాలి. అక్కడ ఎంఐఎం మద్దతు కూడా కాంగ్రెస్కు ఉంది కాబట్టి ఎక్కువ శాతం అంచనాల ప్రకారం, అందరి అంచనాల ప్రకారము కాంగ్రెస్ పార్టీకి మరియు ఎంఐఎం పార్టీ మద్దతు ఉంది. ముస్లింలు ఓటర్లు ఎక్కువ ఉన్నారు, మరియు అధికారం ఉన్నది పార్టీ కాబట్టి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారు. బీఆర్ఎస్కి వచ్చేసి ఏమన్నా మనకు ఆయన చనిపోయింది కాబట్టి ఆ విషయం పైన కూడా పబ్లిక్ ఏమన్నా కొంచెం సానుభూతి నుంచి ఓట్లు వేస్తే ఇది గెలిచే అవకాశం ఉన్నది బీఆర్ఎస్. చూడాలి. మళ్ళీ ఇంకా 2 డేస్ అయితే 2 రోజులలో మనకు రిజల్ట్ వస్తుంది కాబట్టి ఈ రిజల్ట్లో ఏది విజయం సాధిస్తుంది అనేది వేచి చూడాలి. ఒక హైడ్రా విషయం అనేది ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందేమో కాంగ్రెస్ పార్టీకి అని కొంతమంది అంచనాలు వేస్తున్నారు. చూడాలి. మరి 2 రోజులలో మనకు రిజల్ట్ వస్తాయి కాబట్టి
కాంగ్రెస్ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా చూద్దాము. మీరు కూడా కామెంట్ పెట్టండి. ఏది గెలుస్తుంది, ఏది గెలిస్తే బాగుంటుంది అనేది మీరు కామెంట్ పెట్టండి. నాకు మాత్రము